ఆహా, ఎప్పుడెప్పుడు క్యాంటీన్కి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. బ్రేక్ టైంలో వెళ్దాం. సరే సరే, బ్రేక్ టైంలో 2 ఐస్ క్రీమ్లు తినిపించాలి, ఓకేనా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. ఏమండి, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఏంటి మేడం, వాయిస్ మంచి జోష్లో ఉంది. దొంగ దొరికేశాడా? అవునండి, మీరు చెప్పినట్టుగా ఆ డ్రైవర్ని ఫాలో అవుతూ వెళ్ళాను. అతనే దొంగ అని తెలిసిపోయింది. ఇదంతా చేసి నేరం ఒప్పుకోలేదు. ప్రూఫ్ చూపిస్తే అప్పుడు తెలిసింది. ఇదంతా మీరిచ్చిన సలహా వల్లే కదండి. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఇందులో నేను చేసిందే ఉంది లక్ష్మి. ఇదంతా మీ తెలివితేటల వల్ల దొంగను పట్టుకున్నారు. ఆ క్రెడిట్ అంతా నాకిస్తే ఎలాగా? అది కాదండి, సడన్ గా అలా జరిగేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మీరే కదా ఐడియా ఇచ్చింది. అలాంటిది ఏం లేదు లక్ష్మి. మీ నిజాయితీకి, మంచితనానికి భగవంతుడు ఒక దారి చూపించాడంతే. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. న్యాయం గెలుస్తుందనిపించింది, ధర్మం నిలబడుతుందని ప్రూవ్ అయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన వినోద్ గాడు రెస్టారెంట్కి పిలిచాడు. వాళ్ళ ఆవిడ్ని కూడా తీసుకొస్తున్నాడు. మీరు కూడా తప్పకుండా రావాలి లక్ష్మి. అవునా? సరేనండి, ఈ రోజు నా ఆనందంలో మీరు ఎక్కడికి పిలిచినా వస్తాను. సాయంత్రం పికప్ చేసుకోవడానికి రండి. తప్పకుండా. ఓకే లక్ష్మి, బాయ్. సరే. ఎవ్వరొచ్చినా ఈసారి నాదే ఆట. ఈ ఆటలో నన్ను గెలవడం ఎవ్వరి వల్ల కాదు. కమాన్ రాజారావు, కమాన్. అమ్మా, ఏం చేస్తున్నావురా? నా టీంలో ఉండి నన్నే మోసం చేస్తావా? మేమే గెలిచాం. యూ చీటర్! లేరా, ఎందుకు ఇలా చేసావురా? నేనేం చేశాను? చేసినంత నువ్వే. చేసినంత రాజా 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 పదరి పదరి రక్తం మనకి బాధ. పదరి. రాజారావు, రక్తం వస్తుంది. మనం ఎక్కడుంటే మన మీదకి వస్తుంది. మనం వెళ్ళిపోతాం. వెళ్దాం పద.